హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలు పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబు లాగా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు సహచరులతో బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి అన్నారు. అరేకటిక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ కు 1000 కోట్లు వెంటనే ప్రభుత్వం కేటాయించాలి. హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తెలంగాణ అరేకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్జీ మాట్లాడుతూ అరేకటికలకు నాణ్యమైన డిమాండ్ నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలైన చాకలి శ్రీనుకు హాస్పిటల్ ఖర్చుకు జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం అందించారు. గత 4 రోజుల క్రితం తలకొండపల్లి చౌరస్తాలో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి శ్రీను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెల్లండ సమీపంలో ఉన్న ఎన్ఎంస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చాకలి శ్రీనుకు హాస్పిటల్ ఖర్చుల కొరకు ఈ రోజు హైదరాబాద్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలకొండపల్లి జెడ్పీటీసీ మాజీ తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు తన వంతు సహాయంగా శ్రీను భార్య మంజులకు, అక్క సరితకు 21,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిల జగన్, బుచ్చిబాబు, మహేష్ పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.